హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముచ్చట ఏంటంటే మనము సాగరి రోడ్ నుంచి ఫస్ట్ కాలు సికింద్రాబాద్ దగ్గర అటెండ్ కావడం జరుగుతుంది. సో పనిలో పని మీకు కూడా ఈ సాగరింగ్ రోడ్ నుంచి సికింద్రాబాద్ వరకు రోడ్లు ఎలా డెవలప్ అయ్యాయి, రోడ్లు ఎలా ఉన్నాయని చూపించాలనుకుంటున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది ఇది వచ్చేసి సాగరింగ్ రోడ్ అనమాట. ఇక్కడ ఈ సాగరింగ్ రోడ్ ఒకప్పుడు నార్మల్ రోడ్ ఉంటుండే, జస్ట్ జంక్షన్ లాగా ఉంటుండే. ఇది ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అన్ని ఫ్లైఓవర్స్, ఇక్కడ అసలు ట్రాఫిక్ అనేది లేదు, ట్రాఫిక్ జీరో. ఇక్కడ అసలు ఆగాల్సిన అవసరం ఉండదు. ఎటు వెళ్ళే వాళ్ళు చూసుకొని ఆ ఫ్లైఓవర్ ఎక్కేస్తే వాళ్ళ రూట్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎలివినార్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సర్వీస్ రోడ్ లాగా ఉంటుంది చిన్నది. సో ఈ ఫ్లైఓవర్ ఎక్కామంటే మనము డైరెక్ట్గా మనం మళ్ళీ ఎలివినార్ రూట్కి వెళ్ళిపోతాము. ఇక్కడ మనము పైన చూస్తున్నాం కదా ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మనము ఇటు గాయత్రి నగర్ కానీ, చెంపపేట నుంచి కానీ, లేదా ఓవైసీ హాస్పిటల్ నుంచి కానీ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే సో ఈ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్గా మనం ఈ పైనుంచి చింతలకుండకి వెళ్ళిపోవచ్చు. చింతలకుండ నుంచి డైరెక్ట్ మనం విజయవాడ హైవేకి కనెక్ట్ అయిపోతాము. సో ఈ ఫ్లైఓవర్ వేయడం వల్ల చాలా వరకు అటు వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ లేకుండా అయిపోయింది. సో ఈ 5 yearsలో చాలా వరకు ఎల్బీనగర్ నుంచి సాగరి రోడ్ నుంచి ఆల్మోస్ట్ రోడ్లన్నీ చాలా వరకు చేంజ్ అయ్యి సికింద్రాబాద్ వెళ్ళాలనుకునే వాళ్ళకు మోస్ట్లీ అసలు ట్రాఫికే ఉండదు. సో ఇక్కడ చూడండి, ఒకప్పుడు ఎల్బీనగర్ వచ్చామంటే 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ ఈ సిగ్నల్ దగ్గర టైం వేస్ట్ అవుతుండేది. ఎప్పుడు చూసిన జాములు ఉండేది. సో ఈ 5 yearsలో ఈ అండర్ పాస్ ఒకటి, పైనుంచి 2 ఫ్లైఓవర్లు పడడము, ఇవన్నీ జరగడం వల్ల అసలు ట్రాఫిక్ అనేదే లేకుండా అయిపోయింది ఎల్బీనగర్లో కూడా. సో ఈ స్ట్రేట్గా ఇట్లా సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళు సాగర్ నుంచి అయితే ఈ అండర్ పాస్ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోవచ్చు, అసలు ఆగాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనం చూసేది కామినేని ఫ్లైఓవర్. ఇది ఎవరన్నా మన్సూరాబాద్ వెళ్ళాలంటేనేమో కింది నుంచి మనం ఫ్లైఓవర్ కింది నుంచి రైట్ తీసుకుంటే మన్సూరాబాద్ వెళ్ళిపోతాము. ఇట్లాగే స్ట్రేట్గా వెళ్ళిపోతే నాగోల్కి వెళ్ళిపోతుంది. ఇది ఇవన్నీ సిగ్నల్ ఫ్రీ జోన్ అనమాట, ఎక్కడ కూడా సిగ్నల్ ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, సాగరింగ్ రోడ్డు, ఎల్బీ నగరు, ఇప్పుడు కామినేని, ఇక్కడ ఎక్కడ సిగ్నల్ ఉండదు అనమాట. అప్ టు మనకు ఉప్పల్ వరకు. ఉప్పల్లో కూడా ఆగాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే కాస్త జంక్షన్ కాబట్టి ఫుడ్ ఫ్లైఓవర్ అవన్నీ ఉంటాయి. ఎక్కువ ఈ రోడ్డు ఇటు అటు దాటే వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ మనము కాస్త ఆగాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇది అల్కాపూరి ఎక్స్ రోడ్ అంటారు. ఇక్కడ కూడా ఇది ఏంటంటే ఓన్లీ ఈ రోడ్ క్రాస్ చేస్తారు కదా వాళ్ళ గురించనే ఈ సిగ్నల్. మామూలుగా అయితే ఇక్కడ ఈ నాగోల్ వెళ్ళాలన్నా కూడా, లేదా ఇటు మన లోపలికి సాయినార్ కాలనీ వెళ్ళాలంటే కూడా యూటర్నే తీసుకుంటారు. ఇక్కడ కూడా ఇది నాగోల్ ఫ్లైఓవర్, ఇక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేదు. ఇది కూడా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లైఓవర్ కట్టినాక ఇక్కడ అసలు ట్రాఫిక్ అనేది లేకుండా అయిపోయింది. చలో, ఇది మూసీ నది అనమాట. ఇది నాగోల్ని, ఉప్పల్ని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మూసీ ఈ బ్రిడ్జ్ క్రాస్ అవుతే ఇక్కడికి వెళ్ళి ఉప్పల్ స్టార్ట్ అనమాట. సో కాకపోతే మరి ఇది ఇక్కడికి వెళ్ళి ఉప్పల్ స్టార్ట్, కానీ ఇక్కడ ఉన్న మెట్రో స్టేషన్ నాగోల్ ఎందుకు పెట్టారో నాకే తెలియదు. సో ఇప్పుడు వచ్చే స్టేషన్ ఇది నాగోల్ మెట్రో స్టేషన్ అనమాట. కానీ ఏరియా అంతా ఉప్పలే. ఇది ఒకప్పుడు ఈ మెట్రో స్టేషన్ లేనప్పుడు ఇవన్నీ గడ్డి చేనులు ఉండేవాళ్ళవి. ఒక 10 years బ్యాక్ ఈ ఏరియాలో తిరిగిన వాళ్ళకైతే ఇది బాగా ఐడియా ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ రైట్ మొత్తం గ్రీస్ గడ్డి చేనులు ఉంటుండేవి. సో అందరూ ఆటోలలో, ఎడ్ల బండల్లో, గుర్రపు టాంగాల్లో వచ్చి తీసుకుపోతుండే వాళ్ళు. ఇప్పుడు అట్లాంటి ఏరియా ఇది సూపర్గా డెవలప్ అయిపోయింది. సో ఎవరన్నా ఈ మెట్రో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి మనకు ఈ మెట్రో స్ట్రైట్ లైన్ మనకు రాయదుర్గం వరకు ఉంటుంది అనమాట.
ఎవరైనా సాఫ్ట్వేర్ కానీ ఈ ఐటీ పార్క్స్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏరియాలో నాగోలు ఉప్పల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇది బాగా కన్వీనియంట్ అనమాట. ఇక్కడ బైకులు కూడా పార్క్ చేసుకునే చాలా ప్లేస్ ఉంటుంది. ఎన్ని బైక్లైనా పార్క్ చేసుకోవచ్చు. బైక్లు కూడా సెక్యూరిటీగా ఉంటాయి రోడ్ మీద. మిగతా స్టేషన్ లాగా రోడ్ మీద పార్క్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. చలో ఉప్పల్ సర్కిల్ వచ్చేసాం. ఎవరైనా మన ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఎంఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి. మిగతా టెక్నికల్ వీడియోస్ కూడా మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ కనబడుతుంది ఇది ఫుట్ ఫ్లైఓవర్ అండి. ఇది రౌండ్గా ఉంటుంది. దీంట్లో ఒక ప్రాబ్లం, ఇదంతా చూడడానికి సూపర్గా ఉంటుంది కానీ పైన టైల్స్ వేసాడు. ఆ టైల్స్ చాలా స్లిప్పరీగా స్మూత్గా ఉంటాయి. ఒక ముసలోళ్ళు వెళ్తే ముడ్లీర కలిసిందే. సో ఇది స్టేడియం అనమాట. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో ఉప్పల్ స్టేడియం ఉంటుంది. స్టేడియానికి అంతకే మెట్రో స్టేషన్ అది. మనకి ఇక్కడ కాస్తో కూస్తో ట్రాఫిక్ తగిలేదంటే అప్సిగూడలో ఉంటుంది. అప్సిగూడలో ప్లేస్ కాస్త చిన్నగా ఉంటుంది. పోయేటప్పుడు ఏం సిగ్నల్ ఏం పడదు, స్ట్రైట్ కాబట్టి మనకు వెళ్ళిపోవచ్చు. రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రము మనకు అక్కడ కాస్త ట్రాఫిక్ జామ్ ఉంటుంది అప్సిగూడలో మాత్రం. ఇది అప్సిగూడ సర్కిల్. ఇది చాలా కంజెస్టెడ్ అనమాట. ఇక్కడ ఎప్పుడు కాస్త స్లో డౌన్ అవుతుంది కానీ అంత సిగ్నల్ పడి ఆగాల్సిన అవసరం ఏముండదు. మనము సికింద్రాబాద్ నుంచి ఇటు ఉప్పల పోయేటప్పుడు మాత్రం కాస్త జామ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేది తార్నాక. మనకు ఈ తార్నాక ఏంటంటే తార్నాకలో మనకు ఫ్లైఓవర్ ఉంటుంది. మనం వెళ్ళాలి సికింద్రాబాద్ కాబట్టి స్ట్రైట్ గానే వెళ్తాము. ఎవరన్నా ఇటు లాలాగూడ లాలాపేట వెళ్ళాలనుకుంటే కింది నుంచి వెళ్ళాలి. ఈసీఎల్ కూడా వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింది నుంచి వెళ్తే వెళ్ళిపోవచ్చు. సికింద్రాబాద్ లెవెల్ స్ట్రైట్ గా ఫ్లైఓవర్ తీసుకున్నామంటే వెళ్ళిపోవచ్చు. ఎవరన్నా ఓఈ కాలేజ్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ కింది నుంచి తీసుకొని లెఫ్ట్ వెళ్ళిపోతే ఉస్మానియా యూనివర్సిటీ వస్తుంది. సో అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ మెట్రో పిల్లర్స్ వచ్చినాక ఒక అడ్రస్ చెప్పాలంటే చాలా ఈజీ అయిపోయింది. మెట్రో పిల్లర్ నెంబర్ 132, 180, 190 ఇలా ఈజీగా అడ్రస్ చెప్తున్నారు. ఈవెన్ గూగుల్లో కూడా చూపిస్తుంది పిల్లర్ నెంబర్ 180 దగ్గర యూటర్న్ తీసుకోండి అని. అట్లా చాలా ఈజీ అయిపోయింది అనమాట. లేకపోతే ఒకప్పుడు గుడి బడి ఇట్లా రకరకాలుగా చర్చ్ ఏది ఉంటే అది ల్యాండ్ మార్క్ చెప్పేటోళ్ళు. ఇప్పుడు పిల్లర్ నెంబర్లని ల్యాండ్ మార్క్ గా చెప్తున్నారు. సో ఇది మెట్టుగూడ జంక్షన్. ఇక్కడ కూడా ఏంటంటే ఎవరైతే పెడిస్టేరియన్స్ ఎవరైతే ఉంటారో రోడ్ క్రాస్ చేసేవాళ్ళు వాళ్ళ గురించే సిగ్నల్. కానీ మామూలుగా అయితే ఇక్కడ వెహికల్స్ ఈజీగానే వెళ్ళిపోతాయి. అదేదో 1 minute అట్లా ఆపుతారు. సో ఇప్పుడు మనకు వచ్చే జంక్షన్ ఆల్గడ్డ బావి జంక్షన్ అంటారు. సో ఇక్కడ ఎప్పుడు పోలీసులు రెడీగా ఉంటారు ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళని పట్టుకోవడానికి. సో ఈ రూట్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ మెయింటైన్ చేయండి. హెల్మెట్ లేకపోతే వాళ్ళ ఫస్ట్ టార్గెట్ మీరే అవుతారు. దాని తర్వాత ఎప్పుడన్నా సిగ్నల్ పడ్డా ఏదైనా ఉన్నా కానీ వాళ్ళ చలాన్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తారు. సో మోస్ట్లీ అయితే హైదరాబాద్లో మనకు హెల్మెట్ ఉంటే సేఫ్. పోలీసు వాళ్ళు దాదాపు ఆపరు, ట్రాఫిక్ పోలీసులు. సో మనము వెళ్ళాల్సింది ఇటు గాంధీ హాస్పిటల్ రూట్ అనమాట. సో అందుకే ఈ రూట్ స్ట్రైట్గా వెళ్తున్నాము. మామూలుగా ఇటు ప్యాట్నీ ప్యాడేజ్ అయితే ఆల్గడ్డ బాయ్ ఏదైతే ఉందో జంక్షన్ అక్కడ రైట్ తీసుకుంటే మనము రైల్వే నుంచి అలా వెళ్ళిపోవచ్చు. సంగీత్, ప్యాట్నీ ప్యారడైజ్,
బేగంపేట్ ఆ రూట్ అని వెళ్ళిపోవచ్చు. మనం ఇటు ముషీరాబాద్ రూట్ కాబట్టి మనం ఈ రూట్ వచ్చాం. సో ఇది ఈ జంక్షన్ చిలకలగూడ చౌరస్తా అంటారు. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోతాము. స్ట్రైట్గా కూడా వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్గా కూడా మనకు ప్లాట్ఫామ్ నెంబర్ వస్తుంది. ఇక్కడైతేనేమో 12 అనుకుంటాను, అటు సైడ్ అయితేనేమో 1కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబరు. సో ఈ మెట్రో ఏంటంటే ఇది మనకు గ్రీన్ లైన్ అంటారు దీన్ని. ఇది మనకు జేబీఎస్ నుంచి డైరెక్ట్గా ఎంజీబీఎస్ వరకు ఉంది. యాక్చువల్గా పలకనామా వరకు ఉండాలి, అది వర్క్ జరగలేదు, ఆగిపోయింది. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది గ్రీన్ లైన్ అంటారు అనమాట. ఇది 12 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చిన్న లైన్. ఇది ఓన్లీ కనెక్టింగ్ అనమాట, రెడ్ లైన్కు గ్రీన్ లైన్కు కనెక్టింగ్ ఇది. సో మనం వచ్చింది ఇది గాంధీ హాస్పిటల్ అనమాట. లెఫ్ట్ సైడ్ గాంధీ హాస్పిటల్ ఉంటుంది. ఈ మెట్రో స్టేషన్స్ అన్ని బాగానే కట్టారు కానీ పైన మంచిగానే ఉంటుంది. కిందనే ఎవరన్నా 2 వీలర్ పార్క్ చేసుకోవాలంటే మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేసరికల్లా బైక్ అంతా దుమ్ము అయిపోయి మళ్ళీ వాటర్ సర్వీసింగ్ మళ్ళీ 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే పెద్ద ప్రాబ్లం. ఈ హైదరాబాద్ మెట్రో స్టేషన్లకి ఏ ఎక్కడానికి సరిగా పార్కింగ్ లేదు. అన్ని రోడ్ల మీదనే పార్క్ చేసుకోవాలి. ఏవో కొద్దిగా 3-4 మెట్రో స్టేషన్లకు తప్ప మోస్ట్లీ ఏ స్టేషన్ కూడా పార్కింగ్ లేదు. కానీ హైదరాబాద్ మెట్రో కంటే ఢిల్లీ మెట్రో చాలా పెద్దది. అది 180 ఇప్పుడు 180 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటాను. ఇంకా కూడా ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఆల్మోస్ట్ 240-300 వరకు కన్స్ట్రక్షన్ నడుస్తుంది అది. సో అది చాలా పెద్దగా ఉంటుంది. దాని పార్కింగ్ కూడా బాగుంటుంది ఆ మెట్రో స్టేషన్స్కి. సో మొత్తానికి మనం ఎంటర్ అయిపోయాము కాలనీలోకి. ఇది మన ఫస్ట్ కంప్లైంట్ అనమాట ఈరోజు. ఇప్పుడు ఈజీ ఈ రోజుల్లో నావిగేషన్ ఆన్ చేసుకున్నాం అంటే మన ఇంటి దగ్గరికి వెళ్ళి కస్టమర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ వినాయక ఏవైతే ఉన్నాయో డేస్ అయిపోయిన వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ రోడ్డు క్లోజ్ అయినాయో అర్థం కాదు. సో మొత్తానికి మనం కస్టమర్ లొకేషన్కి వచ్చేసాం. సో ఆడ కాస్త ప్రాబ్లంగా ఉండే, ఎత్తగా ఉంటే కింద రాయి పెట్టా. సో ఈ కస్టమరు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాడు కాబట్టి మనకి ఈజీ స్టెప్స్ ద్వారా వెళ్ళిపోతున్నాం. సో మనం రిపేర్ చేయాల్సింది ఇది కస్టమర్ది. సో మొత్తానికి ఫస్ట్ మనం రాగానే బ్యాగ్ పక్కన పెట్టుకొని టూల్స్ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ బయట పెట్టుకోవాలి. మన ప్రథమ టూలు టెస్టరు, దాని తర్వాత మల్టీమీటర్ అనమాట. ఎందుకంటే టెస్ట్ ల్యాంప్ మనం బ్యాగ్లో ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయలేము. మల్టీమీటర్ ఉంటే దాంట్లో అన్ని చెక్ చేసుకోవచ్చు. వోల్టేజ్, యాంప్స్, కంటిన్యూటీ అన్ని చూసుకోవచ్చు. సో కస్టమర్ని డీజీ ఆన్ చేయమన్నాను. డీజీ ఆన్ చేశాడు. సో లోడ్ రావట్లేదు. సో రిమూవ్ చేస్తున్నాను. కిందికి ఇప్పితే మనకి ఏమైందో అర్థమవుతుంది. సో ఏంటంటే ఇట్లా ఉన్న కండిషన్లో కాస్త వైర్లు ఏది లోడు, ఏది ఇన్కమింగ్, ఏది డీజీ వైర్లు ఇవన్నీ ఐడెంటిఫికేషన్ పెట్టుకోవాలి. అంటే ఇది ఎస్ఎస్ఎల్ ఉంది. ఎస్ఎస్ఎల్ లోపల ఎవ్రీ అప్డేట్ అవుతూ ఉంటాయి కదా సార్. ఎప్పటిది ఒక నిమిషం, 10 years ఎబో అనుకుంటా. 2012 అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మధ్య మీరు ఎప్పుడు కొన్నారో తెలియదు కానీ ఇది పోయిందంటే ఇది ఇట్లా స్ట్రక్ అయింది. ఇది స్ట్రక్ అయింది కాబట్టి ఇంకా మీకు ఈ పవర్ రాదు. ఇది ఉన్నా కూడా రాదు. ఇది తీసేసి కొత్త తీసేస్తే అయిపోతుంది.
సో అందులో మెయిన్స్ కాంట్రాక్టర్ స్ట్రక్ అయిపోయింది అనమాట. అది రిప్లేస్ చేసేసి వేరే 4 పోల్ కాంట్రాక్టర్ వేసాను. అది ఎల్కే కంపెనీది. యాక్చువల్గా ఈ మోడల్ కాంట్రాక్టర్ మార్కెట్లో అవైలబుల్ లేకుండే. కస్టమరు వెంటనే కావాలంటే మనకు అవైలబుల్ ఉన్న ఏదైతే కాంట్రాక్టర్ ఉందో తీసుకొచ్చి రిప్లేస్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఫిట్ చేస్తున్నాను, ఫిట్ చేసి టెస్ట్ చేస్తున్నాను. సో టెస్ట్ చేయగానే పవర్ అయితే వస్తుంది, అవుట్ గోయింగ్. పవర్లోకి వచ్చేసి ఇది పవర్. ఇక ఇట్లా ఆన్ ఆఫ్ అయినప్పుడు సౌండ్ వస్తుంది, ఒకసారి ఆఫ్ అయ్యానే. వర్క్ అయిపోయింది. కస్టమర్ దగ్గర మనకు కావాల్సిన చార్జెస్ ఏవో తీసుకున్నాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ కంప్లైంట్ ఎక్కడంటే లింగంపల్లి వెళ్ళాలి. లింగంపల్లి ఒక ప్రముఖ పొలిటీషియన్ అనమాట అతను. సో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఏవే చేంజ్ ఓవర్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అలా ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చాం. చూడండి ఎంత గ్రీనరీగా, ఎంత బాగుందో. సో ఇక్కడ 2 చేంజ్ ఓవర్స్ ప్రాబ్లం ఉన్నాయి. సో ఆ 2 చేంజ్ ఓవర్స్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే అందులో ఒక్క దాంట్లో పీసీబీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, పీసీబీ ప్రాబ్లం ఉంది. ఆ పీసీబీ రిప్లేస్ చేయడం జరిగింది. ఇంకొక దాంట్లో వచ్చేసరికల్లా యూనిట్ అంతా బాగానే ఉంది, కానీ కాంట్రాక్టర్స్ ఫెయిల్ అనమాట. అవి రిప్లేస్ చేసి ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాము. సో టెస్టింగ్ కూడా ఓకే అయిపోయింది. సో ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కొత్త వీడియోలో